అండి అందరికీ, ఇది మా మిర్చి తోట. ఈ మిర్చి తోటకి నేను సంక్రాంతి సెలవులకు వచ్చినప్పటి నుంచి ఏమేమి వర్క్ చేసామో, నేను కోత కూడా అయిపోయినది. కోత అయిపోయి ఇప్పుడు మళ్ళీ మందు జల్లాము. మందు జల్లి మళ్ళీ వాటర్ వేస్తున్నా. ఎండ బాగా వస్తుంది, సరిగ్గా కనపడుతుందో లేదో. ప్రజెంట్ నా వర్క్ వచ్చేసి ఈరోజు వాటర్ అయితే వేస్తున్నాం. చూస్తున్నా కదా ఎండ ఎంతలా ఉన్నదో. దాని ద్వారా అయితే యాక్చువల్గా స్ప్రింక్లర్లు అయితే ఉన్నాయి ప్రతి చోట. స్ప్రింక్లర్లు అయితే బిగించాము, కానీ ఆ స్ప్రింక్లర్ల ద్వారా వచ్చే వాటర్ అనేది సఫిషియెంట్గా అయితే మొక్కలకు సరిపోవట్లేదు. బెట్టబెట్టాయి. ఈ పక్క చూడండి, చెప్పాను కదా 1 గంట అయితే ఎండ ఎంత తీవ్రతంగా ఉందో. ఈ ఎండ ఉండటం వల్ల బెట్టబడుతుంది. నీళ్ళు అనేవి, వాటర్ అనేవి మనం ఎన్ని వేసినా సరిపోవట్లేదు ఆ స్ప్రింక్లర్ల ద్వారా. అందుకనే మందేసి ప్రతి వరుసకి అదిగోండి, ప్రతి వరుసకైతే ఇట్లా నీళ్ళు వదిలేస్తున్నాం. చివరి దాకా చూపిస్తుందండి. చివరికి వెళ్ళి ఆకులు అడ్డపడ్డాయి, తీయాలి, లేకపోతే వాటర్ బాగు అంతగా. అవి కూడా చివరికి వెళ్తూ ఉన్నాయి. అండ్ ఇంకొకటి వచ్చేసి, నేను ప్రతిదైతే చూపించలేను, నేను తీసిన వరకు చూపిస్తాను. ఎందుకంటే నేను వర్క్ చేస్తున్నప్పుడు స్ప్రే చేసేటప్పుడు నేనే వెళ్ళి ట్యాంకీకి వాటర్ పోయాలి. అట్టప్పుడు కెమెరా పట్టుకునే వాళ్ళు ఎవరు లేరు. సో అందుకని నేను తీసిందే చూపిస్తాను. ఇప్పుడే నేను పైపులు మారవాలి, అప్పుడు నేను పైపులు మార్చేది అంతా ఏదో చూపించను. నేను తీసిన వరకు చూపిస్తాను. సో తీసిన వరకు మాత్రం నీట్గా తీశాను, నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిర్చి పంట గురించి చూడండి. ఒక రైతు, ఇంకొకటి ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి నెల రోజుల్లో ఏ విధంగా కష్టపడతాడో, ఒక రైతు ఏ విధంగా కష్టపడతాడో కూడా ఈ వీడియోలో నేను చూపిస్తాను. ప్రతి ఒక్కటి సాఫ్ట్వేర్ ఉద్యోగి మైండ్తో కష్టం ఉంటుంది. అయితే ఒక ఫార్మర్కి బాడీ మొత్తానికి కష్టం ఉంటుంది. అంటే ప్రతిరోజు ఒళ్ళు అలసిపోయేలా పనిచేస్తాడు. సాఫ్ట్వేర్ ఉద్యోగి వచ్చేసి మైండ్కి స్ట్రెస్ ఉంటుంది, ఇక్కడ బాడీకి స్ట్రెస్ ఉంటుంది. సంపాదించుకుంటారు సాఫ్ట్వేర్ ఉద్యోగి, అది మీ అంచనానే, మీ కష్టానికి. ఒక ఫార్మర్ ఎన్ని కష్టాలు పెడితే అసలు వస్తుందా రాదనేది చెప్తా. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగి ఎంత కష్టపడ్డా, జాబ్ ఉన్న రూపాయలు మాత్రం నెలకి ₹1,00,000 వస్తాయి. ఆ తర్వాత ఎటైనా పోనీ ఆ మనీ అనేవి. కానీ ఇక్కడ ₹1,00,000 పెడితే ₹1,00,000 వెనక్కి వస్తాయని చెప్పలేము. ఎందుకంటే ఇది పండేంతవరకు మన చేతుల్లోకి రావు డబ్బులు. ఎందుకంటే ఎన్నో వస్తాయి. ఒకసారి అనుకోకుండా వర్షాలు వస్తాయి, ఒక్కోసారి పిచ్చి తెగుళ్ళు వస్తుంటాయి. వాటన్నింటిని భరించాలి, వాటన్నింటిని చూసుకోవాలి, వాటన్నింటిని అధిగమించి ఫైనల్గా ఇంటికి తీసుకొని ఉంటుంది. దళారులు కొనేంతవరకు కూడా దీనికి మచ్చుంది, మాడుంది, ఇట్లాంటి ప్రతి ఒక్కరు చెప్తూ ఉంటారు. ఇటువంటి అన్నింటినీ అధిగమించి చివరి వరకు అతను కొని మన చేతికి డబ్బులు వచ్చేంత వరకు టెన్షనే రైతుకి. ఇంకా ఎక్కువ చెప్పినట్టున్నాను. మిర్చికి మందు కొట్టడానికి ఈ బకెట్లు మేము ఇప్పుడు తీసుకెళ్తున్నాను. తీసుకెళ్ళి అక్కడ పెట్టేశాను. ఈలోపు మా నాన్న మంచిగా కావాల్సిన మందునైతే కరెక్ట్గా కలుపుతున్నాడు. ఆ తర్వాత నేను ఆ పెట్రోల్ తీసుకెళ్ళి దాని దగ్గర ఉన్నటువంటి మిషన్ దగ్గర పెట్టేశాను, స్ప్రే మిషన్ దగ్గర. ఈలోపు మనం కూడా నీట్గా దీన్ని కడిగేసుకొని వాటర్ పట్టమన్నాడు, పడుతున్నాను. ఈలోపు సెల్ తీసి లోపల పెట్టయ్యా అన్నాడు మా నాన్న. నేను వీడియో తీస్తున్నాడు, తెలియదు. మందు దేనికి నాన్న అంటే మెత్తదనం కోసం అన్నాడు. సరే అని చెప్పేసి నేను నెక్స్ట్ స్టార్ట్ చేశాను. నెక్స్ట్ మందు కొట్టిన ఒక వారానికైతే మళ్ళీ కోత కోపిస్తున్నాం కూలి వాళ్ళ చేత. ఇలా కోసినవన్నిటిని బొట్లో వేసుకొని పక్కనే ఉన్న ట్రాక్టర్లోకి, ఇదిగో ఆనందంగా నవ్వుతున్నాడు సార్, ఇతనే నేను తీసుకెళ్ళి మోసుకుంటూ ఆ ట్రక్లో తీసుకెళ్ళి వేసి వీటినైతే ఇంటికి చేరుస్తున్నాం. ఇలా కోపించడానికి మాకైతే 2 days పట్టింది. ఈ ఏకంగా ఇప్పుడు నేను నీళ్ళు కట్టి చూపించాను కదా, ఈ ఒక్క కయ్యే మాకైతే 2 days టైం తీసుకుంది. ఎక్కువ కాయలు కాసాయి ఫస్ట్ టైము, అందువల్లనే టైం ఎంత తీసుకుని తర్వాత ఇక బట్టల పరిచేసి అయితే వాటిని మేము మళ్ళీ ఎండబెడుతున్నాం. ఎండుమిర్చి కావాలి కదా, అందుకోసం అని చెప్పేసి. చూశారు కదా ఈరోజు తోటలో నేను ఇందాక చూపించినటువంటి నీళ్లు కట్టేటువంటి మొత్తం ఇవే కాయలు. ఈరోజు మొదటి కోతగా ఇన్నైతే వచ్చాయి. మళ్ళీ కోత అయితే తక్కువ ఉంది. మళ్ళీ ఈసారి కోతకి వచ్చేటువంటి కాయలు మంచిగా వస్తే మనం వేసిన దానికి, కట్టిన దానికి అన్నిటికైతే మంచి ఇది వస్తుంది.